మనం ఇంకో 2 minutes చూద్దాము. ఇంకా కొంతమంది ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఎగ్జాక్ట్ 9:10కి స్టార్ట్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు చంద్రమోహన్. నేను హైదరాబాద్లో ఉంటాను. సేల్స్ బీజ్ మీటింగ్కి ఇది డైలీ మీటింగ్ 9 to 10 మీటింగ్ షెడ్యూల్డ్ మీటింగ్ అండి. ఇవాళ మీటింగ్కి కొత్త మెంబర్స్ ఎంతమంది వచ్చారు? సేల్స్ బీజ్ మీటింగ్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీనివాస్ గారు, ఇంకా న్యూ మెంబర్స్ ఫస్ట్ టైం మీటింగ్కి వచ్చిన వాళ్ళు. ఓకే, వాసుదేవ గారు. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ మెంబర్సా? ఇక్కడ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో ఒకసారి సార్ మీరు శ్రీనివాస్ గారు అండ్ హ్యాండ్ డౌన్ చేయండి మీరు. ఆల్రెడీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి. సేల్స్ బీజ్ మెంబర్స్ హరి గారు, 1+, రఘురామ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, వాసుదేవ్ గారు. మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మెంబరా మీరు? అన్మ్యూట్ చేసుకోండి. నారాయణ రెడ్డి గారు. నాకు కో హోస్ట్ ఇవ్వండి. హోస్ట్ చంద్రమోహన్ గారు బీమాక్స్ నుంచి వచ్చారు, వచ్చినట్టు అదే బీమాక్స్ ప్రాజెక్ట్స్ హోస్ట్ జాయిన్ అయ్యారు. నాకు హోస్ట్ ఇవ్వండి. చంద్రమోహన్ అని ఉంటుంది. ఓకే ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. ఓకే. ఎవరు? అనిల్ కుమార్ గారా సార్ బీమాక్స్ నుంచి? లేదండి, ఆఫీస్ నుంచి బ్యాక్ ఎండ్ ఎవరో జాయిన్ అయ్యారు. అనిల్ జనార్దన్ గారా అండి? కృష్ణస్వామి గారు. ఓకే. సో చాలా మంది ఇవాళ ఆల్రెడీ మెంబర్స్ అసోసియేట్సే ఉన్నారు అండ్ 2 members న్యూ మెంబర్స్ ఉన్నారు. మనం ఫస్ట్ కంపెనీ ఇంట్రడక్షన్, మార్కెటింగ్ ప్లాన్ డిస్కస్ చేద్దాము. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైనా ఉంటే తీసుకుందాము. సేల్స్ బీజ్ అంటే ఏంటంటే అండి, బేసిక్గా మనకి డైలీ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో మనం రెగ్యులర్గా వాడుకునే ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసరీస్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, స్టేషనరీ కానీ, గిఫ్ట్ ఐటమ్స్ కానీ, సో ఇలాంటి డైలీ నీడ్స్, ప్రతిరోజు నిత్యావసర వస్తువులు అంటాం కదండి, ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి సేల్స్ బీజ్లో అవైలబుల్ ఉంటాయి. అయితే ఈ సేల్స్ బీజ్ ఏంటంటే సూపర్ మార్కెట్ కాన్సెప్ట్ ఆఫ్లైన్లో వస్తుంది. సూపర్ మార్కెట్ స్టోర్స్ రూపంలో మనకి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక స్టోర్ అనేది అవైలబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. అంటే సేల్స్ బీజ్లో ప్రోడక్ట్ ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు సైట్స్ మనకి అవైలబుల్ ఉంటుంది. మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం ఆన్లైన్, ఆఫ్లైన్ తీసుకోవచ్చు అనమాట. ఇది సేల్స్ బీజ్ బేసిక్గా. అయితే ఇక్కడ సేల్స్ బీజ్ ఏంటంటే మీరు ప్రోడక్ట్ కొనడంతో పాటు మీకు ఒక ఇన్కమ్ జనరేట్ చేసే బిజినెస్ ఆపర్చునిటీని కూడా ఇస్తుంది అనమాట సేల్స్ బీజ్. అయితే సేల్స్ బీజ్లో మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి కేవలం మనం 2,000 రూపాయలు మినిమం మనకి ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలి. జనరల్గా మనకు గ్రాసరీస్ ఎవ్రీ ఫ్యామిలీ ఒక 2 members నుంచి 6 members ఉన్న ఫ్యామిలీ సైజులో కంపల్సరీ మనం మంత్లీ ఒక 5,000-10,000 గ్రాసరీస్, ఎఫ్ఎంసీజీస్ అయితే కంపల్సరీ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎక్కడ కొంటున్నాం మనం? జనరల్గా ఒక కిరాణా షాపో, దగ్గరలో ఉన్న సూపర్ మార్కెటో, ఏదో ఒక హైపర్ మార్కెటో, లేకపోతే ఒక రత్నదీపో, డీమార్టో అలా వెళ్ళి తీసుకుంటాం కదా. అదే ప్రోడక్ట్ని మనం సేల్స్ బీజ్లో తీసుకుంటే కేవలం 2,000 రూపీస్ మినిమం బిల్లింగ్ అనేది చేస్తే మీకు కంపెనీ మీకు ఈ బిజినెస్ చేసుకోవడానికి ఒక ఐడి క్రియేట్ చేస్తుంది. అది ఒక లైసెన్స్ లాగా మీకు యూజ్ అవుతుంది, ఆ రెఫరల్ కోడ్ అనేది. దాని ద్వారా మీరు ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2,000 రూపాయలు మినిమం ప్రోడక్ట్ కొన్నాడు అనుకోండి. ఏం ప్రోడక్ట్ కొనాలి స్టార్టింగ్లో? ఇప్పుడు మనకి 2 జాయినింగ్ కిట్స్, 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి గ్రాసరీస్లో 30 items ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు బేసిక్గా ఇంటికి కావాల్సిన వస్తువులు గ్రాసరీస్లో సాల్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి ఉంటుంది అందులో. పప్పులు, చింతపండు, తర్వాత ఉప్పు, కారము, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, అట్లా అన్ని 30 items కూడా మనకి అవైలబుల్ ఉంది. వీడియోస్ కూడా ఉన్నాయి, అవి షేర్ చేస్తారు. మీకు ఎవరైతే ఈ మీటింగ్కి ఇన్వైట్ చేస్తారో వాళ్ళు షేర్ చేస్తారు. 30 products గ్రాసరీ అనేది ఒక కిట్, 2,000 రూపీస్ వర్త్ అది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. 2,000 రూపీస్ 12 items అనమాట. డ్రై ఫ్రూట్స్, సీడ్స్ కూడా ఉంటాయి దీంట్లో.
ఇవి రెండు కలిపి కూడా ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు మనం. 2000 ఎక్స్క్యూజ్ రూపీస్. మీ యా, చంద్రమోహన్ గారు, మన చరణ్ గారు అని ఎవరో వీడియో పెట్టారు, ఆఫ్ చేసుకోమనండి. చరణ్ గారు వీడియో పెట్టారు. ఓకే, నేను చూడలేదు, ఒక్క నిమిషం. అందుకనే యా, స్టాప్ వీడియో కొట్టేద్దాం మనమే. అయిపోయింది. Yes. సో ఫ్రెండ్స్, ఈ 2000 రూపీస్ అనేది మనం బేసిక్ మనకి ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నాం. సో టెక్నికలీ మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో మనకు ప్రోడక్ట్ రూపంలో ఇన్స్టెంట్ గా మనకి కిట్ అనేది వస్తుంది. మోటోరోలా ఎడ్జ్. వీడియోస్ ఆఫ్ చేయండి, మనకి వీడియోస్ ఏం అక్కర్లేదండి. ఒక్క నిమిషం, నేను అందరి వీడియోస్ ఆఫ్ చేసేకి ఏమైనా అవకాశం ఉందా చూస్తాను. అందరూ కూడా ఫ్రెండ్స్ వీడియోస్ ఆఫ్ చేయండి, మ్యూట్ లోనే ఉండండి. మీకు ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడదురు కానీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ 2000 రూపీస్ మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసిన తర్వాత ఓకే, సో పర్చేస్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా. ఈ ఐడి ద్వారా మనము రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ అర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ అర్నింగ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది ఇక్కడ. ఒకటి ఏంటంటే, మనం ఎలా అయితే 2000 రూపీస్ పర్చేస్ చేసి మనం ఈ మెంబర్షిప్ తీసుకున్నామో, సేల్స్ బీజ్ లో మనం మెంబర్ అయ్యామో, రిజిస్టర్డ్ మెంబరు, ఇక్కడ మనం ఎలా అయితే జాయిన్ అయ్యామో మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, మనకి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, తెలిసిన వాళ్ళని ఒక 10 మెంబర్స్ ని మనం ఈ రెఫరల్ కోడ్ ద్వారా వాళ్ళకి కూడా 10 కిట్స్ మనం సేల్ చేయగలిగాం అనుకోండి, అక్కడ నుంచి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 10 మెంబర్స్ లెవెల్ 1 అంటామండి. లెవెల్ 1 లో 10 మెంబర్స్ ఇంటూ 2000 20,000 రెవెన్యూ అవుద్ది. 20,000 రెవెన్యూ వాళ్ళు ఎప్పుడైతే 10 మెంబర్స్ రిజిస్టర్ అయిపోతారో, మీరు ఆ 20,000 మీద లెవెల్ 1 లో మీకు 5% పే అవుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 మెంబర్స్ మళ్ళీ 10 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు మీకు లెవెల్ 2 అవుతారు. ఆ లెవెల్ 2 లో మీకు 2.5%, లెవెల్ 2 లో 100 మెంబర్స్ అవుతారండి. 10 into 10, 100 into 2000, 2 lakhs అవుతుంది కదా. ఆ 2 lakhs మీద మీకు 0.25% ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 10,000 రూపీస్ అక్కడ పే అవుట్ అనేది, 5,000 పే అవుట్ అనేది రావడం జరుగుతుంది. అలా 6 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంటుందండి. ఫస్ట్ లెవెల్ 10, సెకండ్ లెవెల్ 100 మెంబర్స్ అవుతారు, థర్డ్ లెవెల్లో 1000 మెంబర్స్ అవుతారు, ఫోర్త్ లెవెల్లో 10,000 మెంబర్స్ అవుతారు, ఫిఫ్త్ లెవెల్లో 1 lakh అవుతారు, అండ్ సిక్స్త్ లెవెల్లో 10 lakhs అవుతారు. సింపుల్, మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నామో అందరూ కూడా U+10 మెంబర్స్, మీరు మీ 10 మంది అనే కాన్సెప్ట్ లో మనం ఈ 10 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్తే గనక 6 లెవెల్స్ కి 10 lakh మెంబర్స్ అవుతారు. 10 lakh మెంబర్స్ ఇంటూ 2,000 రూపీస్, అక్కడ 200 crores టర్న్ ఓవర్ అవుతుంది ఆ లైన్ లో, 6th లెవెల్లో. ఆ 200 crores మీద 0.5% అనేది పే అవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లెవెల్లోనే మనకి ఓన్లీ 6th లెవెల్లోనే 1 crore ఇన్కమ్ ఆపర్చునిటీ జనరేట్ అవుతుంది. ఇలా లెవెల్ 1 to లెవెల్ 6 లెవెల్స్ ఇన్కమ్ 1.236 crores అనేది మనకి ఇన్కమ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ లెవెల్స్ అన్ని కూడా మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి మనకి. అంటే మనం జాయిన్ అయినప్పుడు మెంబర్ గా అవుతాము, తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, సీనియర్ మార్కెటింగ్ మేనేజర్, దాని తర్వాత ఏజిఎం తర్వాత డీజీఎం తర్వాత జిఎం అనే కాన్సెప్ట్ లో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. ఆ లెవెల్ పెరిగే కొద్దీ ప్రమోషన్స్ పెరుగుతుంది. దానికి ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. లెవెల్లో ఇంత రెవెన్యూ చేయాలి, ఇంత మెంబర్స్ ని యాడ్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద మనం గ్యాప్ కమిషన్ అంటారు దీన్ని, 6 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఎప్పుడైతే 2000 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ కొంటామో, తర్వాత మళ్ళీ రిపీటెడ్ పర్చేసెస్ మీద కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 మెంబర్స్ ని జాయిన్ చేశాను. ఆ 10 మెంబర్స్ ఫస్ట్ టైం 2000 పెట్టి కొన్నప్పుడు 20,000 మీద 5% అంటే నాకు 1000 ఏదైతే వస్తుందో, మళ్ళీ ఈ 10 మెంబర్స్ రిపీటెడ్ గా మన స్టోర్ లో ఏ ప్రోడక్ట్ కొన్నా, అంటే ఇప్పుడు కిట్ కొనడం అనేది జాయినింగ్ అండి. దీని తర్వాత మన ఓవరాల్ సేల్స్ బీజ్ లో డౌన్ ద లైన్ లో ఎండి గారి టార్గెట్ ఏంటంటే, నెక్స్ట్ ఒక 6 months లో 1 lakh ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉండాలి. అవి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, అందులో ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, టెక్స్టైల్ ఉంటుంది, గ్రాసరీ, ఎఫ్ఎంసీజీ, స్టేషనరీ, గిఫ్ట్, తర్వాత బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్, హోమ్ అప్లియన్సెస్, ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ స్టోర్స్ లోనో మరియు ఆన్లైన్ లోనో పెట్టడం జరుగుతుంది.
ఇలాంటప్పుడు వీళ్ళు ఏదైతే మంత్లీ పర్చేస్ చేస్తారో మన 6 లెవెల్స్‌లో ఏ లెవెల్‌లో పర్సన్ పర్చేస్ చేసినా మనకి దానికి తగ్గట్టు పే ఔట్ అనేది మనకి ఇన్‌కమ్ జనరేట్ అవుతుందండి. ఈ పర్సెంటేజ్ ఎలా ఉంటుందంటే మనకి లెవెల్ 1 అయితే 5, లెవెల్ 2 అయితే 2.5, లెవెల్ 3 అయితే 2%, లెవెల్ 4 అయితే 1.5%, లెవెల్ 5 అయితే 1% అండ్ లెవెల్ 6 అయితే 0.5% ఆ లెవెల్స్ ప్రకారం మనకి పే ఔట్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా మనము కేవలం 2000 తోటి ఇమ్మీడియేట్‌గా ప్రొడక్ట్ తీసుకుంటూ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ఇండివిడ్యువల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ కింద మనం రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మనకి వచ్చే ఇన్‌కమ్. మనము ఓన్లీ 10 మెంబర్స్ చెప్తే ఆ 10, 10, 10 చెప్పుకుంటూనే మనం 6 లెవెల్స్‌లో 10 లాక్ మెంబర్స్‌ని పూల్ చేయొచ్చు. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అండి. సెకండ్ Okay. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటంటే మనకి ఈ టార్గెట్స్ ఏవైతే 6 లెవెల్స్ ఉన్నాదో దాంతో పాటు బొనాంజా అండ్ రివార్డ్స్ అని చెప్పి ఒక ఇన్‌కమ్ జనరేషన్ ప్రోగ్రామ్ పెట్టారు. టైమ్ లైన్స్ ఇస్తారు మీకు. 60 డేస్‌లో మీరు ఇంత రెవెన్యూ చేస్తే మీకు ఒక మొబైల్ ఫోనో లేదా 10,000 క్యాష్. అలా టార్గెట్ వైస్ 1 ఇయర్ టార్గెట్ ప్రోగ్రామ్ ఉంది. ఈ టార్గెట్ ప్రోగ్రామ్‌లో మనం ఏదైతే 1 మంత్‌లో, 2 మంత్స్‌లో, 6 మంత్స్‌లో చేస్తూ 1 ఇయర్‌లో గనుక మనం 10 క్రోర్స్ చేస్తే మనకు ఒక లగ్జరీ కార్ ఇవ్వడం జరుగుతుంది. అదే 20 క్రోర్స్ చేస్తే గనుక మీకు అక్కడ 20 లాక్స్ క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్‌గా ఈ బొనాంజా ప్రోగ్రామ్‌లో కూడా మనం అన్ని గనుక అచీవ్ అయితే ఇక్కడ ఒక 75 లాక్స్ మనకి బొనాంజా త్రూ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్. థర్డ్ సోర్స్ ఏంటంటే మనము గనక జాయిన్ అయినప్పటి నుంచి మనం ఏదైతే 6 లెవెల్ ఆఫ్ ఇన్‌కమ్ అని అనుకున్నాం గదా! అంటే 6 లెవెల్ అంటే 10 లాక్ మెంబర్స్ 6థ్ లెవెల్‌లో ఓవరాల్‌గా 11,11,000 మెంబర్స్ అవుతారు. లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు. ఈ మెంబర్స్ ట్రీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతదో మీ అచీవ్‌మెంట్ మీరు ఎప్పుడైతే జీఎం అయితారో కంపెనీలో, కంపెనీ మీకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ అని జెప్పేసి మీకు అక్కడ ఒక 3 క్రోర్స్ వన్ టైమ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 క్రోర్స్ కూడా బ్రేకప్ ఏంటంటే 1.5 క్రోర్ విల్లా, ఒక 1 క్రోర్ క్యాష్ అండ్ 50 లాక్స్ ఏమో లగ్జరీ కారు. ఓవరాల్‌గా ఒక 3 క్రోర్స్ రిటైర్మెంట్ ప్లాన్ ఎవరైతే జీఎం పొజిషన్ అచీవ్ అవుతారో. దీనికి మరి టైమ్ లైన్స్ ఏం లేవండి. ఒకరు 1 ఇయర్‌లో కావచ్చు, ఒకరు 6 మంత్స్‌లో అవ్వచ్చు, కొందరు 2 ఇయర్స్ టైం పట్టొచ్చు. బట్ ఎప్పుడైతే వాళ్ళు అచీవ్ అవుతారో వాళ్ళకి ఈ బొనాంజా ఇవ్వడం కూడా జరుగుతది. సో ఇలా ఉంది అండి. ఈ 3 సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పెట్టుబడి కూడా మనం ఎక్కువ జీరో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎందుకంటే మనం పెట్టిన అమౌంట్‌కి మనకి ఇమ్మీడియేట్ ప్రొడక్ట్ వస్తుంది. కాబట్టి నష్టం లేదు. ఎవరికైనా రెఫర్ చేయాలంటే కూడా వాళ్ళు ప్రొడక్ట్ సపోజ్ మనం డైలీ నీడ్ కాకుండా వేరే ప్రొడక్ట్ ఏదైనా పెట్టారనుకోండి ఆలోచిస్తారు. ఆ ప్రొడక్ట్ నాకు అవసరమా అని చెప్పి. ఇప్పుడు ఇది ఇంట్లో ఐటెమ్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు వాడే ఐటమే. ప్రతిరోజు మనం తీసుకునే ఐటమే. కాబట్టి ఇక్కడ మనకి ప్రొడక్ట్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ రీసెర్చ్ అవసరం లేదు. ప్రొడక్ట్ క్వాలిటీ కంట్రోల్ అవసరం లేదు. బెటర్ ప్రొడక్ట్, బెస్ట్ క్వాలిటీ, కాంపిటీటివ్ రేట్‌లో మనకి అవైలబుల్ ఉంటాయి ఈ ప్రొడక్ట్స్. మరి ఇవి ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు రిపీటెడ్. ప్రస్తుతానికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ తెలంగాణ అండ్ ఆంధ్రలో మాత్రమే ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది. మనకి దగ్గర దగ్గర ఇప్పుడు 12,000 మెంబర్స్ ఆల్రెడీ బిజినెస్ అసోసియేట్స్ అవుతున్నారు. ప్రతిరోజు ఐడీస్ పెరుగుతూనే ఉన్నాయి. అక్రాస్ తెలుగు స్టేట్స్‌లో మనకి ప్రతి లొకేషన్‌లో కూడా బిజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతి లొకేషన్‌కి కూడా స్టోర్స్ అనేది మనకి స్టార్ట్ అయిపోతాయి. స్టాక్ పాయింట్స్, స్టోర్స్, మినీ స్టోరు, మాస్టర్ స్టోరు, తర్వాత సూపర్ స్టోర్స్ అనే 4 టైప్స్ ఆఫ్ స్టోర్స్ అవైలబిలిటీ వస్తాయి. మీ ప్రొడక్ట్ అక్కడే కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్ అనేది మీరు అది ఇప్పుడు జాయినింగ్ కిట్ కాకుండా ఫ్యూచర్‌లో ఏ ప్రొడక్ట్ కొన్నా మన డౌన్ ద లైన్ టీమ్ మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇదండి ఓవరాల్‌గా ఇన్‌కమ్ సోర్స్ ఆఫ్ ద సేల్స్ బీస్. 3 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ ఆన్‌లైన్ ఉంటుంది. మనకి వెబ్‌సైట్‌లో గాని, మొబైల్ అప్లికేషన్‌లో గాని మీ డౌన్ ద లైన్ ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంత రెవెన్యూ అవుతుంది, మీకు ఎంత ఇన్సెంటివ్ వస్తుంది అనేది కూడా మీరు మీ మొబైల్ ఫోన్‌లో, ఆండ్రాయిడ్ ఫోన్‌లో అప్లికేషన్ ఉంది. సేల్స్ బీజ్ అని ప్లే స్టోర్‌లో. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని కూడా మీరు లాగిన్ అయితే ఆ స్టేటస్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇదండి ఓకే. సేల్స్ బీజ్ గురించి. ఎనీ డౌట్స్ ఏదైనా క్వెషన్స్ ఏదైనా ఉంటే తీసుకుందాం. సింపుల్‌గా, నీట్‌గా చెప్పేసారండి చంద్రమోహన్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా చెప్పారు. న్యూ మెంబర్స్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదా మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనుక మనం ఒక 3, 4 మెంబర్స్ డౌట్స్ తీసుకుందాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక మీ సీనియర్స్ ఎవరైతే ఈ మీటింగ్‌కి ఇన్వైట్ చేశారో వాళ్ళతో అడగండి. మీకు ఇంకేమైనా ఆహ్, ఆహ్,
స్ట్రాటజీ ప్లానింగ్ ఎలా చేయాలి, బిజినెస్ టీమ్ బిల్డింగ్ ఎలా చేయాలి అనేది మీ లీడర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది 9 to 10 ఓన్లీ మార్కెటింగ్ ప్లాన్ చెప్పడానికి మనం ఒక మీటింగ్ అనుకున్నాము. ఓకే, బొమ్మగౌడ్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడతారు చూడండి. నాగరాజ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు 1 by 1. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది విశాఖపట్నం అండి. మన దుర్గా ప్రసాద్ గారు నాకు ఈ జూమ్ లింక్ పంపించారండి. ఓకే ఓకే. అయితే నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు 10 మెంబర్స్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత 10 మెంబర్స్ రిఫరల్ ఇస్తేనే ఈ కమిషన్ అయినటువంటిది జనరేట్ అవుతుందండి. అలా కాదు సార్, మనము 10 మెంబర్స్ అని ఎందుకు చెప్తున్నాము అంటే ప్రతి లెవెల్లో ఒక టార్గెట్ ఉంటుందండి. ఆ టార్గెట్ అచీవ్ అవ్వడానికి 10 మెంబర్స్ అని మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఫస్ట్ లెవెల్ టార్గెట్ ఏంటంటే 20,000 రెవెన్యూ చేయాలి, 5 మెంబర్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి డైరెక్ట్ గా. అప్పుడు మీరు ఒక ప్రమోషన్ వస్తుంది మీకు. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోవాలి. మీరు మాట్లాడకపోతే మ్యూట్ చేసుకోండి. నాగరాజ్ గారు, ఇప్పుడు 10 మెంబర్స్ అనేది కంపల్సరీ కాదు. మీకు ప్రమోషన్ కావాలి అంటే 10 మెంబర్స్ ని డైరెక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసినా మీకు 5% 100 రూపీస్ వ్యాలెట్ లో కనిపించేస్తుంది. ఓకే ఓకే ఓకే. కాన్సెప్ట్ లో వెళ్ళారు అనుకోండి ప్రతి ఒక్కరు, ఈజీగా అయిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? శ్వాసు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. లేదు నేను ఏం అడగను, నాకు ఓకేనండి. ఏ డౌట్ ఉంటే నేను చెప్తానండి. ఇప్పుడు లేదు, ఇప్పుడు అలాగే 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 సార్. పుప్పాలన్ గారు, జీ పుప్పాలన్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రవీణ్ సార్ మమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఓకే సార్, మనకి ప్రొడక్ట్ అన్ని ప్రొడక్ట్ కూడా ఉందని చెప్పారు. ప్లస్ మన అదర్ ప్లాట్ఫామ్లో మన ప్లాట్ఫామ్లో పర్చేస్ చేయడానికి ప్రైస్ వేరియేషన్ ఎట్లా ఉంటుందండి సార్? 100% ప్రైస్ కాంపిటేటివ్ గానే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఎల్జీ టీవీనో లేదా ఒక సామ్సంగ్ ఏసీనో తీసుకోవాలనుకుంటారు. మీరు ఏం చేస్తారు? జనరల్ గా మనకి నియర్ గా బై ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళి మనం రేట్ కంపేర్ చేస్తాం కదా. అవునండి. అలాగే ఆన్లైన్ లో కూడా అమెజాన్ లో ఎంత ఉంది, ఫ్లిప్కార్ట్ లో ఎంత ఉంది అని చూసుకుంటాం కదా. అలాగే కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా రేట్ అవునండి. కంపేర్ చేసుకొని కాంపిటేటివ్ రేట్ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే రిపీటెడ్ పర్చేస్ చేయరుగా. అవునండి. మార్కెట్ లో రేట్ తో కాంపిటేటివ్ రేట్స్ ఉంటాయి మనవి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనకి అంటే మనం ఐడి ఓపెన్ చేసుకునే వాళ్ళకి ఓకే, మన దగ్గర రెగ్యులర్ కస్టమర్ గా ఉండే వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది చూస్తారు కదా. అందరికీ సార్, ఐడి తీసుకున్న వ్యక్తి మన దగ్గర సార్ ఐడి తీసుకున్న వ్యక్తి మళ్ళీ కొనాలి కదా ప్రోడక్ట్ మన దగ్గర. అవును సార్, purchase కొనాలి చేయాలి. అంటే మరి ఆయనకు మంచి రేట్ ఇస్తేనే తీసుకుంటాడు. అవును. కాబట్టి అదే అదర్ షాప్ లో కానీ మన దగ్గర కానీ తక్కువ ప్రైస్ ఉంటేనే పర్చేస్ చేస్తారు, క్వాలిటీలో కానీ. కాంపిటేటివ్ రేట్ ఉంటుంది, క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది సార్. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. లేకపోతే కొనరు కదా సార్ వాళ్ళు, మన దగ్గర కొనకపోతే మనకి బిజినెస్ అవ్వదు కదా. కాదండి సార్. ఓవరాల్ ఇప్పుడు సార్ మన అజెండానే రెవెన్యూ బిజినెస్ అయితేనే కదా మనం అందరికి బెనిఫిట్ వచ్చేది. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ సారి 2000 పర్చేస్ చేస్తారు, సెకండ్ సారి 500,000 కూడా చేసుకోవచ్చా సార్? ఎట్లా సార్? వాళ్ళు ఇష్టం అండి, ఏదైనా చేసుకోవచ్చు. ఈవెన్ 100 రూపీస్ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు 1 కిలో షుగర్ కొన్నా కూడా బిల్ అవుతుంది. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. అలా హోమ్ డెలివరీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి? హోమ్ డెలివరీ మనకి 27th ఆఫీస్ ఓపెనింగ్ ఉంది హైదరాబాద్ లో. ఇది అయిన Okay. తర్వాత మనకి ఈ కార్ట్ అని ఒక కంపెనీ ఉంది. ఈ కార్ట్ ద్వారా వీళ్ళు అఫీషియల్ టైఅప్ అయ్యారు. సేమ్ డే డెలివరీస్, లాస్ట్ మైల్ అంటారు దాన్ని. అంటే మన కిట్స్ ఇంటికి డెలివరీ చేసే ప్రోగ్రాము ఈ కార్ట్ కి ఇస్తున్నారు. సో బై 27th ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఇది లైవ్ అయిపోద్ది. ఓకే. హోమ్ డెలివరీ కూడా స్టార్ట్ అయిపోద్ది. హైదరాబాద్ లో అయితే మనకి ఇన్స్టెంట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో డెలివరీ ఇచ్చే ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు స్విగ్గీ Okay. ఇన్స్టా ఉంది కదా, వాళ్ళు మనకి హాఫ్ అన్ అవర్ లోపల డెలివరీ ఇస్తారు. అలా కూడా ప్లాన్ చేస్తున్నారు.
డార్క్ స్టోర్స్ పెట్టేసి ప్రతి చోట ఆ డార్క్ స్టోర్స్ నుంచి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ లో ఉంటాను. నేను బుక్ చేస్తే నాకు నియరెస్ట్ 5 కిలోమీటర్స్ లో ఉన్న స్టోర్ నుంచి 2 వీలర్ లో వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఓకే, ఇంక్లూడింగ్ అదే ఎంఆర్పి కాస్ట్ లోనే. అదే కాస్ట్ అంటే అప్పుడు ఓకే. మినిమం బిల్లింగ్ పెడతారు డెలివరీ ఫ్రీకి. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే కదా, స్విగ్గీ Hmm. కానీ ఇంకోటి కానీ మీరు Hmm. మినిమం పర్చేస్ చేస్తేనే వాడు ఫ్రీ డెలివరీ ఇస్తాడు, లేకపోతే ఏమంటారు డెలివరీ ఛార్జెస్ యాడ్ చేస్తాడు. ట్రాన్సాక్షన్ ఓకే, డెలివరీ చార్జెస్. ఓకే అలా ఓకే. డార్క్ స్టోర్ కి దానికి రేడియస్ ఎంత ఉంటుంది, లిమిటేషన్? ప్రెసెంట్ ఇప్పుడు ఒక డార్క్ స్టోర్ కి వాళ్ళు 1000 ఫ్యామిలీస్ కి మ్యాప్ చేస్తున్నారు. 5000 ఫ్యామిలీస్ కి? 1000 ఎవ్రీ 1000 Right. ఫ్యామిలీస్ కి హౌసెస్ కి ఒక స్టోర్. ఓకే. అప్పుడు డిస్టెన్స్ మాక్సిమం 3-4 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండదు, తొందరగా డెలివరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. డార్క్ స్టోర్ కి ఏదైనా మరి మడిగలాగా ఏదైనా ఉండాలా, ఎలా అండి జనరల్ ప్రొసీజర్? 500 SFT ఉంటే సరిపోద్ది. స్టాక్ డార్క్ పాయింట్ స్టోర్ కి? ఇప్పుడు మనకి స్టాక్ పాయింట్ point. అంటున్నాం కదా, దాన్ని ఆ. డార్క్ స్టోర్ గా కూడా కన్వర్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మినీ స్టోర్ Okay. అనేది మీకు మామూలుగా స్టోర్ లాగా ఉంటుంది. ఇప్పుడు జనరల్ స్టోర్ ఎలా ఉంటుందో అట్లా మినీ స్టోర్ పెడతారు. ఓకే. నాగరాజ్ గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తారు, ఇంకా డౌట్ ఉందా? అవును సార్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు కిరాణా గురించి కొద్దిగా నాకు ఐడియా ఉందండి. ఇప్పుడు ఒక బ్రాండెడ్ ఐటమ్, ఇప్పుడు మినపగుళ్ళు తెనాలి మినపగుళ్ళు ఉన్నాయి కదండి. అవును. ఇప్పుడు అది మన దగ్గర ఎంత పడుతుందంటే ప్యాకెట్ ఒకటి? అంటే మనం తెనాలి మినపగుండ్లే ఇవ్వట్లేదు కదా. అలా కాదు, ఇప్పుడు లూజ్ అనేటువంటిది ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. కరెక్ట్ ఒకే ఐటమ్ ఒక 4-5 రకాలు ఉంటాయండి. కరెక్ట్. అందులో దాని కాంపిటేటివ్ అదే రేట్ అనే ఉంటుంది, తక్కువనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అది రేట్? మనము డిమార్ట్ తో కంపేర్ చేస్తే మనం ఈక్వల్ గానే ఉంటాం, తక్కువగానే ఉంటాం. డిమార్ట్ అనేది ఇప్పుడు మీకు తెలిసే, డిమార్ట్ అనేది మీకు తెలుసు కదా సార్. జనరల్ గా చిన్న కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లతో కంపేర్ చేస్తే డిమార్ట్ అనేది వాడు తక్కువ రేట్కి ఇస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు బజార్లో దొరికే అన్ని స్టోర్ల కంటే ఇప్పుడు డిమార్టే తక్కువ ఉందండి. ఆ రేట్ తో మనం కంపేర్ చేసుకోవచ్చు, దాంతో సమానంగానే ఉంటుంది, తక్కువైనా ఉంటుంది. మన తక్కువ ఉంటే ఇంకా మనం ఎక్కువగా సక్సెస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మనం వాళ్ళకి కమిషన్ గట్టి ఇస్తున్నాం కాబట్టి మనం ఈక్వల్ గా ఉన్నా సరే మనం సక్సెస్ అవ్వచ్చు. ఎక్కువ పెడితే కొనరు కదా సార్. ఎక్కువ ఉంటే మనకి మళ్ళీ మనం దీనిలో కొనరు. కామన్ మ్యాన్ ఇవాళ 4 చోట్ల అడగంది కొనడు సార్. మీరు ఎంత చెప్పినా ఏమి ఇచ్చినా ఆ కిలో కందిపప్పు బయట అడిగి అక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకుంటాడు. అదే అంటే నేను ఇలాగ అడిగాను, మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. ఇప్పుడు విషయం సార్, ఇది మనం అందరూ ఆల్రెడీ ఇది చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం కాబట్టి ఇది బేసిక్ క్వశ్చన్ మీరు అడిగింది. ఈ రీసెర్చ్ చేయకుండా మనము ముందుకు వెళ్ళలేము కదా. తెనాలి మినపగుండు అనేటువంటిది అది ఫాస్ట్ గా అందరూ తీసుకుంటున్నారండి. క్వాలిటీ బాగుంటుంది. ఇప్పుడు అది మామూలుగా హోల్సేల్ మార్కెట్ గురించి కూడా నాకు ఐడియా ఉంది. హోల్సేల్ మార్కెట్ లో మనం ఎలా చేస్తామంటే, ఇప్పుడు మన స్టోర్స్ అన్ని అయిన తర్వాత 10,000 స్టోర్లు ఉంటాయి మనకి మొత్తం 2 స్టేట్ లో. అవునండి. ఈయన మినిమం కొంటే 5 టన్నులు 10 టన్నులే కొనాలి. అప్పుడు ఈయనకి ఏ రేట్ రావాలి? చాలా తక్కువ రావాలి. ఇంకా అట్లా తక్కువకి వస్తుంది. మనకి కమిషన్స్ ఇచ్చినా ఆయన కస్టమర్ కి తక్కువ రేట్కే ఇవ్వగలుగుతాడు. మీరన్న 160 కంటే తక్కువ ఉండాలి, 160 అయినా ఉండాలి, అంతే. అదే అంటున్నాను నేను. అదే ఇప్పుడు తక్కువ ఇస్తే ఇంకా ఈ బిజినెస్ లో ఎవరు ఆపలేరండి. జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ లో 160 రూపాయలకి ఇస్తున్నారండి. అదే రేటుకి మనం సప్లై చేసుకో అనుకోండి, హోల్సేల్ మార్కెట్ వెళ్ళరు కదా, డైరెక్ట్ ఇంటికే వచ్చేస్తుంది. కాబట్టి మన దగ్గర మనకే ముందు ప్రిపరేషన్ ఇస్తారు, కానీ అక్కడ వాళ్ళకి ఇవ్వరు కదా. కరెక్ట్. ఇప్పుడు మన ఉద్దేశం కూడా అదే సార్, అదే రేట్ ఇవ్వాలి, ఇంటికి డెలివరీ ఇవ్వాలి, కమిషన్ ఇవ్వాలి. అవును సార్, చేద్దాం, కంపల్సరీగా చేద్దాం. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా దీనిలో ఎక్స్పీరియన్స్ ఉందండి, గురించి. ఓకే.
ఇంకా అండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేకపోతే మనం మీటింగ్ క్లోజ్ చేద్దాము. ఏమైనా మీకు ఇంకా మీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అడిగేసి ఐడి క్రియేట్ చేయాలని వాళ్ళకి ఐడి క్రియేట్ చేసేసుకోండి. డైలీ చాలా ఉంటుందండి మీటింగ్ 9 to 10 డైలీ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా